ఈ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈయన దేవుని మాటలు విన్నంత మాత్రాన నీతిమంతులుగా మార్చబడరు. గుర్తుపెట్టుకోండి. నామకార్థమైనటువంటి భక్తి ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. ఆశీర్వాదకరమైన బోధ ఎక్కువైపోయింది. జీవితాన్ని సరి చేసుకునేటువంటి ఒక వ్యక్తిత్వం విశ్వాసుల్లో ఉండట్లేదు, బోధించేటువంటి బోధకుల్లో ఉండట్లేదండి. అందుకే రోమాపత్రికలో 2వ అధ్యాయం 13వ వాక్య భాగంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి. ఇవి నా మాటలు కాదండి, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన నా ప్రభువు మాటలు. ధర్మశాస్త్రమును వినేవాడు నీతిమంతుడిగా మార్చబడ్డు. ఈయన దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన, క్రమముగా నీవు మందిరానికి వచ్చినంత మాత్రాన, దేవుని సన్నిధిలో పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, పరిచర్య చేసినంత మాత్రాన ప్రభు దృష్టికి నువ్వు నీతిమంతుడిగా మార్చబడవు. ఇది భక్తిలో ఒక భాగం మాత్రమే. నీవు నీతిమంతుడిగా ప్రభు ఎదుటికి నిర్దోషమైన వ్యక్తిగా నీవు మార్చబడాలంటే వాక్యము వినడం మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని నీవు అనుసరించాలి. హల్లెలూయా.